ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇది సినిమా బేస్డ్ రౌండ్ అండ్ బజర్ రౌండ్. స్టార్టింగ్ అమౌంట్ 1 lakh రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1,00,000 రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. రెడీ, మొదలెడదామా? క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫోటోలోని ఆనాటి హీరో హీరోయిన్ ఎవరో గెస్ చేసి చెప్పండి. చెప్పండి. ఏఎన్ఆర్ గారు, సావిత్రి గారు. ఏఎన్ఆర్ గారు, సావిత్రి గారు. 92,000 దగ్గర ఆగింది. కరెక్ట్ అయితే 92,000 వస్తుంది, లేదంటే 92,000 పోతుంది. చూద్దాం ఇది కరెక్టా కాదా. లెట్స్ సీ. రైట్ ఆన్సర్. ఈ 92,000 మేము మీకు ఇస్తాం, కానీ మేము సావిత్రి గారు అండ్ నాగేశ్వరరావు గారి పాట ప్లే చేస్తాం. దానికి మీరిద్దరు ఒక స్టెప్ వేయాలి. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసెను. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసెను. ఈనాటి ఈ బంధమే నాటిదో. ఇదిగోండి. యాక్చువల్లీ ఇదంతా చూసినందుకు మీరు మాకు ఎదురు డబ్బులు ఇవ్వాలి, బట్ నేను అడగట్లేదు. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గెస్ చేసి చెప్పండి. ఇది ఆమె చిన్ననాటి ఫోటో. నవదీప్ గారు చెప్పండి. కాజల్ అగర్వాల్. ఓకే, కాజల్ అవునో కాదో చూద్దాం. రైట్ ఆన్సర్. దుగ్గే బంగారమా, సిగ్గే సింగారమా, అగ్గే రాజేసేలేమా. 95,000. మీరు లవ్ మౌలి ఎలాగో ట్రెక్కింగ్ కది వెళ్తూ ఉంటారు కదా, ఇప్పుడు కూడా ఆర్య సినిమాలో కూడా సేమ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తూ ఉండింది. ఇక్కడ కూడా ఒక లవ్ స్టోరీ నడుస్తోంది. మీరు ట్రెక్కింగ్ కి వెళ్ళారు. ఓకే. అండ్ ట్రెక్కింగ్ లో మీతో పాటు మీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. ఓకే. మీ గర్ల్ ఫ్రెండ్ చాలా పొసెసివ్ గర్ల్ ఫ్రెండ్. తను కాదు, నేను. నిన్నే నాలో ఊహలకు, నాలో ఊసులకు అడుగులు నేర్పావు. బేబీ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఈ యాంగిల్ లో ఫోటోలు నావి బాగోవు అని? ఏ యాంగిల్ లో కూర్చొని బేబీ, ఎన్నిసార్లు చెప్పాను నీకు అలా కుడి కాలు ముందు పెట్టుకోవద్దు, ఎడం కాలు ముందు పెట్టుకోవాలి అని. బేబీ, నేను ఎన్నిసార్లు చెప్పాను దోమల్ని చంపకూడదు, హత్య మంచిది కాదని చెప్పాను. ఐఎమ్ ఎ వీగన్. వాట్ ఆర్ యు డూయింగ్? టీ తాగుదామా? బేబీ, ఏంటి నిప్పుతో ఆడుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను నేను నీతో? మరి నిప్పు లాంటిదే కదా బేబీ నీతో లైఫ్. యు నాట్ సపోజ్ టు డు లైక్ దట్. ఎందుకలా చేస్తున్నాను? నేను వెళ్ళిపోతా. ఓకే 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 ఓకే. నేను ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఎల్లగొట్టేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో కాదు రైట్ హ్యాండ్ తో ఎల్లగొట్టాలని. ఓకే ఓకే ఓకే. నాకు వెళ్ళాలని లేదు, నేను ఇక్కడే ఉంటా. బాబు, చాయ్ ఎంత? కాలిందా బేబీ? కాలింది. మీరే హాట్ గా ఉంటారు మరి, ఆయన కూడా. నైస్ 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 నైస్. ఓకే, ఇంకో 2 ఫోటోగ్రాఫ్ తీయాలి. బేబీ, నేనేం చెప్పాను నీకు? అలా వంగద్దని చెప్పావా? అలా వంగద్దని చెప్పావా? పడేసిన కెమెరాని దులిపి తీసుకోమని చెప్పానా నీకు? ఓకే, సారీ. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? బుర్రలేదా నీకు అసలు? సారీ సారీ. మనిషివేనా నువ్వు అసలు? I'll throw you into the tent. నాకు టెంట్ లో వద్దు. అక్కడ మంచి వాటర్ ఫాల్ ఉంది, స్నానం చేసి రావా? అసలే 1 వీక్ అయింది.
బేబీ నీకేం చెప్పాను? స్నానం చేసిరా వాటర్ ఫాల్ దగ్గర అని చెప్పానా? ఎల్లు ఎల్లు ఎల్లు. నా గర్ల్ ఫ్రెండ్ అంటే నేను చెప్పిందల్లా రైట్ అన్నాను. నాకు అలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి. వేర్ ఈస్ మై బ్రష్? బ్రింగ్ మై అదర్ గర్ల్ ఫ్రెండ్ ప్లీజ్. ఎన్నిసార్లు చెప్పాను నేను జీపే చేసినంత మొత్తం నాకు జీపే చేయి. అలా మన రెండో క్వశ్చన్ అయిపోయింది. మూడో క్వశ్చన్, ఈ ఫోటోలోని డైరెక్టర్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. బాగున్నా వాళ్ళు చెప్పండి. కృష్ణవంశీ గారు. అయిపోయింది అక్కడ 1 lakh. చూద్దాం. రైట్ ఆన్సర్. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ. 1,00,000 రూపాయలు. అబ్బా అప్పనంగా ఇచ్చేస్తామా? మేము మీ సినిమాలోని ఒక పాట ప్లే చేస్తాము, దానికి మీరు వీళ్ళిద్దరితో డాన్స్ చేయిస్తే ఇస్తాం. లేకపోతే మీ డాన్స్ మళ్ళీ చూస్తాం అనుకుంటున్నారా? ఓకే, సో మీ తరపున వీళ్ళకి 1,00,000 రూపాయలు. కంగ్రాచులేషన్స్. మనం నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? చెప్పండి భావన. 9 8 7 6 3 టైం అప్. ఊపిరి ఊపిరి. మీరు బజర్ నొక్కలేదు, వాళ్ళు నొక్కారు. అవును, నెక్స్ట్ వాళ్ళు నా ఛాన్స్ వస్తుంది కదా. ఇది అలాంటి రౌండ్ కాదు. ఆన్సర్ ఏంటో చూద్దాం. 1 lakh 88 కదండి. తీసేసుకోండి. ఓకే, ఎనీవే ఊపిరి సినిమా అంటే మనకి పెయింటింగ్ గుర్తొస్తుంది కాబట్టి మీ సినిమా అంటే కూడా ఇంకా పెయింటింగే. సో పెయింటింగ్ వేద్దాం. మనకి లవ్ మోలీ సినిమాలో ఈయనకి లవ్ అంటే ఆ అమ్మాయిలు పడట్లేదు, అమ్మాయిలతో ప్రాబ్లం అంటున్నారు కాబట్టి ఎలాంటి అమ్మాయి కావాలో కరెక్ట్ గా గీసేస్తే నేను తీసుకొని వచ్చేస్తా ఇవాళ. అది క్లౌడ్స్. వెరీ నైస్. క్లౌడ్స్ కాదా? అమ్మాయి బొమ్మ ఏమంటే క్లౌడ్స్. ఓ హెయిర్. ఓ హెయిర్ ని బట్టి నేను అమ్మాయి ఎవరో చెప్పగలుగుతానండి. తీసుకొచ్చేయమంటారా? డిస్టర్బ్ చేయకూడదు, బిజీగా ఉన్నారు. కిరణ్ నువ్వు కూడా వేసావు కదా ఇట్లాంటివి ఆ ట్రైన్ లోపల బాత్రూముల్లో? చాలా రోజులు కవర్ చేశాను, ఎవరికి చెప్పలేదు. మీకు ఎలా తెలిసింది? పక్కన నేను గీసా, అందుకని. ఫోన్ నెంబర్ కూడా రాసా, కానీ ఎవరు ఫోన్ చేయాల. నేను దాని కింద రాసేసి వచ్చా, వచ్చిన పని చూసుకోండి. అమ్మాయి బొమ్మ కదా మనం గీయాలన్నా. ఎలాంటి అమ్మాయి కావాలో అలాంటి బొమ్మ గీయమన్నారు. భావాలు అర్థం చేసుకుంటారు. అంటే ఎలాంటి అమ్మాయి కావాలంటే అలికేసిన పేడలా ఉండాలా? నాకు అర్థమైంది. ఏంటి? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆకాశం లాంటి అమ్మాయి కావాలి నాకు. ఆకాశాన్ని మా దగ్గర ఒక మంచి ఎయిర్ హోస్టెస్ సంబంధం ఉంది. ఆకాశం లాంటి అమ్మాయి అయితే మా దగ్గర లేదు. వేరే కొంచెం అమ్మాయి బొమ్మ గీయరా? కిరణ్, యు వాంట్ టు ట్రై? నా భావాలను వీళ్ళకి అర్థం కావట్లేదు. కాస్త మనుషులకు అర్థమయ్యేలాగా కిరణ్ దా. కిరణ్ కి ఎలాంటి అమ్మాయి కావాలి? కాదు, ఇది నిజంగా రియాలిటీ మేనిఫెస్టో వచ్చేస్తే వచ్చి ఎదురుగా కూర్చుంటుంది. వెయ్యి. అదే భయం.
ఐస్. ఐస్. ఓ ఇది ముక్కు. వావ్. ఇది నాకు తెలియకుండా బాగొస్తుందండి. దీన్ని బారావడం అంటారా బాబు? చెవి కొంచెం పెద్దగా ఉంది. బాబు నీకు కావాల్సిన అమ్మాయి జూలో ఉంది. అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలి నేను గీస్తా చూడండి. అసలు మీకు అసలు ఎవ్వరికి అమ్మాయిల గురించి బాయ్స్ మీకు అసలు తెలియదు. మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? ఖాళీ సమయాల్లో నేను గోడ మీద బొమ్మలేస్తుంటా.